మను ఆగురా, నేను వస్తున్నాను. హాయ్రా. ఏం బా పిలిస్తే కూడా పలకవా? అలా ఏం లేదు లేరా. ఏం బా కాలేజీ పోతున్నావా? లేదురా, కాకినాడ పోతాను, వస్తావా? అబ్బో, కాపాడానికి పోతాను అనుకున్నాను. మూసుకొని పద. సరే కానీ ఈ మధ్య అమ్మాయిలు బాగా పడేస్తున్నావంట. ఏంటి? ఆయిల్ తీసుకురా. ఆయిల్ దానికి రా? అమ్మాయిలు వేయడానికి ఆయిలే కదరా కావాల్సింది, లేకపోతే అమ్మమ్మలు కొడతారా? ఆవిడ పంచులు వేసుకుని ఏం చాలు, పదండ్రా. సారీ. ఇట్స్ ఓకే. చూసించాలి కానీ రారా. హాయ్రా. హాయ్రా, ఏం చేస్తున్నావురా? ఏ లేదు మా ఈ ప్రాజెక్ట్ లో ఎప్పుడు ల్యాబ్ ప్రాజెక్టులు ఇవేనంట్రా, ఇంకేం లేదా? ఇంకేమున్నాయిరా? అమ్మాయిలరా, ఏంజల్స్. A for angry, B for naughty, G for gorgeous, E for enmity. ఏం చేయమంటావు? ఎప్పుడు బుక్స్లోని లోకస్ వదిలేసి అమ్మాయిల మీద ఫోకస్ పెట్టా. టాపర్ అనేవాడు ఎయిర్లోని వెలాసిటీ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాడు. లవ్లో ఉన్నాడు దానిలోని డీప్నెస్ ని, లవ్లోని స్వీట్నెస్ ని క్యాలిక్యులేట్ చేస్తాడు. వీళ్ళు ప్రపోజ్ చేసి కిరణ్ ఏం చెప్తాడు? ఎప్పుడు చూడు అమ్మాయిల గురించేనా? మారండ్రా. ఎప్పుడు ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఎప్పుడు అదే మ్యాటరా? మారండ్రా. అమ్మాయిని ఎందుకు పంపించారు కాలేజీకి? చదువుకోవడానికి. అది వదిలేసి మనం ఏం చేస్తున్నాం? రే, నాకు పర్లేదే కదా అమ్మాయి, మనం వచ్చి చదువుకోవడానికి. అది తప్ప అన్నీ చేస్తున్నాం మనం. గుర్తుపెట్టుకో, ఒకటి గుర్తుపెట్టుకో, రాత్రంతా చదివి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే తప్పు, పొరపాటు అంత. నువ్వు చదవకుండా ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే అది పొరపాటు. అది ఈ ఎగ్జామ్కే కాదురా, నీ జీవితానికి ఒక పెద్ద బ్లాక్ లాగ్. హాయ్, ఎక్స్క్యూజ్ మీ, Yeah. ఐ మీన్ లవ్ విత్ యూ. Sorry, I'm not interested. Please don't waste your time. నా ప్రేమ పైన నాకు నమ్మకం ఉంది. All the best. థ్యాంక్ యూ. హాయ్రా. ఎందుకు అడుగున్నావు? ఏ లేదురా, ఒప్పుకోలేదు, అదే ప్రాబ్లం. ఒరే, ఒక రాయిని 1000 సార్లు కొడితే శిల్పం అవుతుందని గ్యారంటీ ఉందిరా. అదే ఒక అమ్మాయి వెంట 1,00,000 సార్లు కొన్నా కూడా వెళ్ళం అవుతుందని గ్యారంటీ లేదు. ఒకసారి ట్రై చేయి, పడుతూనే ఉండు, ఖచ్చితంగా అమ్మాయి పడుతుంది. అది పడకూడదురా, ప్రేమించు. ఓకే మామ, ఆల్ ది బెస్ట్. హాయ్. ఏం కావాలి? చెప్పా కదా, ఇస్తే నీ మనసు. నిన్నే చెప్పానుగా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. ఇంట్రెస్ట్ ఉండే అమ్మని వింటామా? ఇష్టం ఉండే ఎగ్జామ్స్ రాస్తాము. కోర్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే దేన్నన్నా సాధిస్తా, ఇష్టం ఉంటే దానికి పని పడతా. నాకు కొంచెం కోపం ఎక్కువ. నేను భరిస్తా. నాకు ఓపిక తక్కువ. నాకు ఓర్పు ఎక్కువ. ఆక్సిజన్ ఊపిరికి ముఖ్యం, కార్బన్ డైఆక్సైడ్ చెట్లకు అవసరం, కార్బన్ అన్నిటికీ అవసరం. ఇవన్నీ కలిస్తేనే అట్మాస్ఫియర్ అవుతుంది. నువ్వు నాతో కలిస్తేనే నా లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. మొత్తానికి నేను చెప్పడం ఏంటంటే ఐ లవ్ యూ. ఇంత త్వరగా పడేస్తావు అనుకోలేదు. Oh my dear,
హాయ్, నీకు విషయం చెప్పాలి. ఏం చెప్పు. ఇంకో 10 డేస్లో గేట్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత ఎంటెక్, మనం మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇంకా హ్యాపీగా పేరెంట్స్తో మాట్లాడచ్చు కదా. గీతా జోక్ బాగుంది. జోకా? మరి కాదా? ఎంటెక్ అసలు నువ్వు క్వాలిఫై అయితేనే కదా. నా మీద నమ్మకం లేదా? ఎప్పుడు పోయింది నమ్మకం? నమ్మకం అసలు ఉంటేనే కదా. అసలు నేనెవరో తెలుసా నీకు? వీడు నా బాయ్ ఫ్రెండ్. నా బాయ్ ఫ్రెండ్, నువ్వు జస్ట్ టాయ్ ఫ్రెండ్. అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ డే ప్రపోజ్ చేయగానే తల అడ్డంగా ఊపి నెక్స్ట్ డే వచ్చి పంచాయతీ చెప్పాలని నిలువుగా ఊపడానికి తన ఏమైనా స్కూల్ కలుపుకున్నావా? షీఈ్ మై గర్ల్. ఆ రోజు రాత్రే నేను ఫిక్స్ అయినా, టాపర్స్ మాత్రమే సీట్ వస్తే మరి మేమే పోవాలరా. మీరు కోట్ల మీద, మేము రోడ్ల మీదనా? మీకు రోలెక్స్ వాచ్లు, మాకు రేకుల షెడ్ల. అందుకే నిన్ను డైవర్ట్ చేశా, డిస్ట్రాక్షన్లో తోసా, నిన్ను జీరోని చేశా. ఈ మొత్తం కలిసి ఉత్తరాన్ని నేను రా. షాక్ అయ్యావా? గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతావా? క్వాలిఫై కాదు కదా, కనీసం గేట్ ముందరికి కూడా రాలేవు. స్నేహానికి అర్హత లేని వ్యక్తికి విలువిచ్చి నా విలువను కోల్పోయాను. కాపాడాలనుకున్న ఫ్రెండ్ని కార్నర్ చేసి నేను కాలిపోయాను. కానీ ఒక్క విషయం, నువ్వు లేనిదే గెలుపు లేదనుకున్నాను. కానీ నువ్వు ఉండటం వల్లనే గెలుపు నన్ను వదిలేసిందని తెలుసుకున్నాను. థ్యాంక్స్. ఈ ప్రపంచంలో ఓడిన వాడి ఆవేదన కన్నా గెలిచిన వాడి సందేశానికి వినిపిస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుగా. రే కిరణ్, తీయండి రా, నన్ను అందరూ మోసం చేశారు. రే లేరా, ఏంటిది? అందరూ మోసం చేయలేదురా, చేసింది ఇద్దిలేరా. నేను నీకున్నారా? నువ్వు పైకి లేయి ఫస్ట్. రే ఒకటి గుర్తుపెట్టుకోరా, కాలం మారే కొద్ది అమ్మాయి ప్రేమ మారేసేమో కానీ కాటికి పోయినా అమ్మా నాన్న ప్రేమ మాత్రం మారదురా. ఛీ, వస్తావరా నాతో? సారీ రా, నేను వస్తాను మామ. రే సారీ ఎందుకు? లే మామ, నా ఫ్రెండ్ రా. రే కిరణ్, ఒకటి వల్ల చెడిపోవడం కానీ ఒకటి వల్ల బాగుపడడం కానీ నిజమైంది. ఈ ప్రపంచంలో అందరూ బాగుపడి ఉండాలి, లేకుంటే చెడిపోయి ఉండాలి. లేకుంటే అందరూ హిట్లర్లే ఉండాలి, లేకుంటే ఐన్స్టీన్లే ఉండాలి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ హిస్టరీ. నువ్వేం బాధపడదు, నేను నీకున్నాను. థ్యాంక్స్ రా మామ. అరే థ్యాంక్స్ ఎందుకు రా, నువ్వు నవ్వుతే చాలు. నేను నీ ఫ్రెండ్వి, కమాన్ రా, నీకు ఏమైనా నేను రా చూసుకుందాం.
ఏమమ్మా నైస్ జాబ్. పాట ఎప్పుడు ఇస్తావు? ఇస్తారబ్బా. నువ్వు పదవే. ఆంటీ అంకుల్, అంకుల్ ఆంటీ, ఆంటీ అంకుల్. నాన్న గెలిచి మీ కొడుకుగా మీ ముందున్నాం. ఏ తండ్రి అయినా తన కొడుకుని ఎందుకు దూరం చేసుకుంటాను నాన్న? నువ్వు బాగుపడాలనే దూరం చేసుకుంటాను. నాన్న మీరు అనుకున్నట్టుగా నా కాళ్ళపైన నిలబడి ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. మీరు అనుమతిస్తే మీ కొడుకుగా ఇంట్లోకి వస్తాను, లేకపోతే అనాథనై ఇక్కడే. సరే లోపలికి రండి. కూర్చోండి. చెప్పాయి, నువ్వు చెప్పరా చెప్పరా చెప్పు. ఏం లేదు అంకుల్, గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారు, ఇద్దరు ఇష్టపడ్డారు. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, అది మాట్లాడితే వచ్చాం. సరే మేము మాట్లాడతాం. ఏం ఆగిపోయావు? వస్తాను. నువ్వు మను కదా? నేను నన్ను కూడా మోసం చేసిందిరా. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతానని నిజమైంది మామ. జీవితం సంకలైపోయిందిరా. నేను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాను. థ్యాంక్స్ రా. ఇది నా విజిటింగ్ కార్డ్. నీకు ఏ చిన్న అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చేయి. సారీ రా మామ, సీరియస్. హలో హలో, ఎక్కడున్నావు? ఇంకా కనిపించలేదు. నేను వచ్చాను. ఎక్కడున్నావు? నేను ఇక్కడున్నా. నేను ఇక్కడున్నాను, వచ్చేస్తున్నా. హే, లుకింగ్ గార్జియస్ పెళ్లి కూతురా. థ్యాంక్ యూ. ఇంతకీ హస్బెండ్ ఎక్కడే? అట్లీస్ట్ నా ఫోటో కూడా చూపించలేదు. జస్ట్ సెకండ్. వాట్? వీడు నన్ను పెళ్లి చేసుకునేది? వీడు ఒకప్పుడు నా బాయ్ ఫ్రెండ్. పేరు నాశనం, చదువు సర్వనాశనం. ఓ, కిరణ్ చెప్పిన మహాతల్లి నువ్వేనా? అంటే నీకు ముందే చెప్పాడా? చెప్పాడు. ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పలేదు, నేనే తప్పు చేశాను అని చెప్పాడు. కానీ తను నువ్వే అని నాకు తెలియదు, నువ్వు నా ఫ్రెండ్ అని తనకు తెలియదు. ఏం జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు? ఏ కంపెనీలో? జాబా? హీఈస్ నాట్ ఎంప్లాయ్, హీఈస్ అన్ ఎంప్లాయర్. 2000 మంది కార్మికులు, 200 కోట్ల టర్నోవర్ అధినేత. ఆర్ యూ లైయింగ్? అబద్ధం చెప్పడం రాదు నీలాగా. అయినా ఒక మనిషి గెలిచిన తర్వాత లైఫ్ మాటర్ ఎవరైనా అవుతారు. వాళ్ళు నీ టైప్. ఒక మనిషి గెలుస్తాడని నమ్మకంతో లైఫ్లోకి ఎంటర్ అయ్యి నమ్మకంతో బంధం కలుగుతుంది. నేను రెండో టైప్. ప్రేమ అనేది శాశ్వతం, కానీ అది వ్యక్తిలోకి వ్యక్తిత్వాన్ని బట్టి మారుతుంది. కానీ కాటి వరకు వచ్చేది ఒక తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. నిజమైన స్నేహబంధం ఎప్పటికీ మారదు. మనం స్నేహం చేసే స్నేహితులు చెడ్డవాళ్ళు కావచ్చు, కానీ స్నేహం మాత్రం ఎప్పటికీ గొప్పది. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు నేర్పలేని విషయాన్ని గురువులు నేర్పగలరు.
డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్. రిమెంబర్ ద పర్సన్స్ హూ విల్ బి ఫర్ ఎవర్.